అందరికీ యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అగాపే డైలీ మన్నా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. నిజముగా ప్రియులరా, దేవుడు మన అవసరతలను ఎరిగినవాడు. మనము అడగక మునిపే ఆయన మనకు అనుగ్రహించేవాడు. సమస్తమును కూడా మన కొరకు సమకూర్చే దేవుడు. నిజంగా మన అవసరతను ఆయన ఐశ్వర్యము చొప్పున తీరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన సర్వభూమికి రారాజుగా ఉన్నవాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని ఉన్నతంగానే ఘనులుగానే ఆయన చేసే దేవుడు. కొన్నిసార్లు మనకి పరిస్థితులు బట్టి మనం అనుకోవచ్చు, ఎప్పుడు నా ఆర్థిక పరిస్థితి ఇంతేనా. కానీ దేవుడు మనము ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విధాలుగా మనల్ని దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనమేమో ఆర్థికంగానే దీవించబడితే బాగుంటుంది అనుకుంటాం, కానీ దేవుడు అన్ని విధాలుగా దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆయనను విశ్వాసం ఉంచుతూ, నిజముగా నా దేవుడు ప్రతి అవసరతను తీర్చేవాడని పూర్ణ మనస్సుతో మనము ప్రార్థన చేస్తూ ఆయనను విశ్వాసం ఉంచుతూ మనం ఎదురు చూద్దాం. దేవుడు మనందరి అవసరతలు ఆయన ఐశ్వర్యము చొప్పున తీర్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు. నిజముగా యేసయ్య, నీ ఐశ్వర్యము చొప్పున అవసరత తీర్చే దేవుడు అని మేము దాన్ని ఆర్థికంగా మాత్రమే తండ్రి మేము ఆశిస్తున్నామేమో లేదా క్షమించండి తండ్రి. అన్ని విధాలుగా మమ్మల్ని దీవించే దేవుడు నీకు వందనాలు. సమస్తంలో నీ పైన ఆధారపడి తండ్రి నీ బిడ్డలుగా మేము జీవించడానికి దయచేయండి. నీ బిడ్డలు కూర్చోవాలి, వ్యాపారం, ప్రతి చేతి పనిని ఆశీర్వదించండి. పనులు, ప్రయాణాలతో ఉండండి. ప్రతి కీడు, శోధన, బలహీనత, రోగం, అపాయం, విపత్తు, ప్రమాదం, వైరస్ నుండి ఈ నామమును రక్షించండి. నీ కృపా క్షేమావతిని నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.